నశించాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. జరిపించాలి పేర్లను తొలగించిన వాటిని రీసర్వే. పోరాడుదాం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు. వర్ధిల్లాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యత. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రుతుదారుల యూనియన్ మరియు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ముందు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, గత 20 సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరు మీద భూములు కోల్పోయిన, గ్రామాలు ఖాళీ చేసినటువంటి నిర్వాసితులకి రావాల్సినటువంటి R&R ప్యాకేజ్ కానీ లేదా భూమికి భూమి కానీ ఇంతవరకు అందలేదు. ఆ సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలనే డిమాండ్స్తో జంగారెడ్డి ఆర్డీఓ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రాజెక్టు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మాణంతో పాటుగా R&R ప్యాకేజ్ చెల్లింపులు కూడా చేపట్టాలి. కానీ దురదృష్టం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్మాణ బాధ్యతను తీసుకోవడం, R&R ప్యాకేజీ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నెట్టేయడం వల్ల రెంటికి చెడ్డ రేవళ్లాగా అయిపోయింది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి. మరి జూన్ నుంచి ఆగస్టు నెల మధ్యలో వరదలు వస్తూ ఉంటాయి. ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోకి పోటెత్తి ఇళ్ళు మునిగిపోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార సామాగ్రి కూడా నీటపాలైపోవడం, కనీసం ఆ గుడిసెల్లో ఉండటానికి కూడా కరెంట్ లేని పరిస్థితుల్లో గుట్టల్లో ఉంటుంటారు. మరి ఈ బాధలు తట్టుకోలేక 2014లో పోలవరం మండలం నుంచేమో ఒక 8 గ్రామాల ప్రజలు ముందుగా వచ్చారు. తర్వాత 2022లో వేలేరుపాడు, పోలవరం, కుకునూరు గ్రామాల నుంచి నాన్ ట్రైబల్ నిర్వాసితులుగా ఉన్నటువంటి వ్యక్తులు జంగారెడ్డి మండలం చల్లావారిగూడెం పునరావాస కాలనీకి రావడం జరిగింది. వీళ్ళు సుమారు ఒక 1000 కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. 2022 నుంచి వచ్చారే కానీ వీళ్ళకి ఇక్కడ చేసుకుందామంటే పని లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి R&R ప్యాకేజ్ ఇప్పటి వరకు రావట్లేదు. కనీసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మట్టి పనులు చేసుకుని ఏమన్నా డబ్బులు వస్తాయేమని ఆశించినటువంటి పేదలకి ఇక్కడ జాబ్ కార్డులు లేవు కాబట్టి మీకు పనులు ఇవ్వలేమని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఆధార్ కార్డులు కూడా వేలేరుపాడు మండలంలోనే ఉండటం వల్ల ఇక్కడికి ఏ విధమైనటువంటి పథకాలు కూడా ఈ మండల పరిధిలో వచ్చే పరిస్థితి లేదు. 2011లో ఒక సర్వే జరిగింది R&R ప్యాకేజ్ లబ్ధిదారుల కోసం. అయితే 2017లో రెండో సర్వే చేశారు. 2011లో ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి 2017కి వచ్చేటప్పటికి వాళ్ళని లిస్ట్ నుంచి తొలగించారు. అలాగే కొంతమంది జీవనోపాధి కోసం, బతుకుదెరువు కోసం బయట ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతే వాళ్ళు స్థానికంగా లేరని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా తీసేశారు. ఈ పరిస్థితుల్లో చాలామంది నిర్వాసితులకి R&R ప్యాకేజ్ దక్కే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పునరావాస కాలనీలకు తరలించే నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కొత్తగా R&R ప్యాకేజ్ లిస్టులో చేర్చాలి. 2017లో జరిగినటువంటి సర్వేని మళ్ళీ పునరాలోచన చేసి రీసర్వే జరిపి R&R ప్యాకేజ్ అర్హుల వాళ్ళందరినీ కూడా గుర్తించిన తర్వాత వాళ్ళందరికీ R&R ప్యాకేజ్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 500 మంది జనాభా కలిగినటువంటి ఆవాసాలన్నింటినీ కూడా ప్రత్యేక పంచాయతీలుగా నోటిఫై చేయొచ్చు పంచాయతీరాజ్ చట్ట ప్రకారం. మరి నిర్వాసిత గ్రామాల్లో వేల మంది ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికే ఈ గ్రామాలన్నింటినీ కూడా ప్రత్యేక పంచాయతీలుగా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి పంచాయతీ ఎన్నికలు కూడా అక్కడే జరిపితే వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి నిర్వాసితుల్లో చాలామంది పేదలుగా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు కాబట్టి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రోత్సహిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఆ దిశగా న్యాయం జరిగే వరకు కూడా ఒకటి ప్రత్యక్ష పోరాటం, రెండోది కోర్టులో కూడా కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజ్ వెంటనే నశించాలి. పోలవరం నిర్వాసితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి పోలవరం నిర్వాసితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. జయప్రదం చేయండి పోలవరం నిర్వాసితుల చైతన్య యాత్రను. జయప్రదం చేయండి పోలవరం తొలగించిన పేర్లను వెంటనే పోరాడదాం. పోలవరం ప్రాజెక్టు హక్కుల కోసం పోరాడదాం.
చైతన్య యాత్రను జయప్రదం చేయండి. హక్కుల కోసం జన చైతన్య యాత్రను భూసేకరణ చట్ట ప్రకారం R&R ప్యాకేజ్ వెంటనే అమలు చేయాలి. భూసేకరణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. భూసేకరణ చట్టాన్ని ఖచ్చితంగా వర్ధిల్లాలి. పోలవరం ప్రాజెక్టు ఐక్యత నిర్వాసితులకు రావాల్సిన భూమి కోసం వర్ధిల్లాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యత. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు మనుషులే. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు మనుషులే. నశించాలి. పోలవరం నిర్వాసితుల పట్ల భూసేకరణ అధికారుల నిర్లక్ష్య వైఖరి. పోరాడుతాం. నిర్వాసితులు 2017లో జరిగిన సర్వేను రీసర్వే వెంటనే పోరాడుతాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల హక్కుల కోసం. ఎందుకంటే బేస్ ఎవరు జూన్ వచ్చిందంటే వర్షాకాలం నుంచి అక్టోబర్ వరకు కూడా తినడానికి కూడా సరిగ్గా తిండి లేకుండా గుట్టల్లో ఉంటారు సార్. ఎందుకంటే కరెంట్ ఉండదు, వరదలు వస్తుంటాయి, ఇళ్ళన్నీ మునిగిపోతుంటాయి. వీళ్ళందరికీ ఇప్పటి వరకు కూడా భూమి చూపించలేదు. కొంతమందిని బలవంతంగా R&R కాలనీలకు తరలించేశారు. 2014లో 8 గ్రామాలు పోలవరంలో, 2019 తర్వాత కొన్ని గ్రామాలు ఇక్కడ చల్లారుగుడని తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది బుట్టాయిగూడెంలో అక్కడక్కడ జీలిమిల్లో ఉన్నారు సార్. గ్రామాల్లో భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఒక 25 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉంది. ఇల్లు కట్టారు కానీ బాత్రూమ్లు కూడా సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేవు. చల్లారుగుడు పునరావాస కాలనీలో 14,000 ఇళ్ళు కట్టారు సార్ 2,700 ఎకరాల సేకరించి. అక్కడ వ్యవసాయ పనులకు వెళ్దామంటే కూలి పని దొరకని పరిస్థితి. 800 కుటుంబాలు వచ్చేసి అక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఉపాధి లేక, చదివించుకుందామంటే పిల్లల్ని బడికి పంపలేక డ్రాప్ అవుట్స్గా పెట్టేసుకున్నారు. స్కూలు లేదు, ఊళ్ళో అంగన్వాడీ సెంటర్ లేదు, హై స్కూల్ లేదు. చదువుకుందామంటే ఒక 1000 కుటుంబాలు ఉన్న చోట చదువుకుంటానికి బడి లేకుండా, లేకపోతే పిల్లలు చదివించుకోవడానికి కనీసం అంగన్వాడీ సెంటర్ కూడా లేకపోతే నిర్వాసితుల దుస్థితి ఎలా ఉంటుందో చూడండి సార్. ప్రతి గవర్నమెంట్ వస్తుంది R&R ప్యాకేజ్ ఇస్తామంటున్నారు, కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నారే కానీ నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి హక్కులు పూర్తిగా ఇచ్చేసిన తర్వాత మనం నిర్మాణం జోలికి వెళ్దామని చెప్పేసి అంటలేదు సార్. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మోసపోయారు, తర్వాత తెలుగుదేశం వచ్చింది అప్పుడు మోసపోయారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పుడు మోసపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసి ఒక 15,000 కోట్లు తీసుకొచ్చామన్నారు. 12,500 కోట్లు పోలవరం ప్రాజెక్టు కేటాయిస్తామన్నారు. R&R ప్యాకేజ్ ముందు ఇవ్వాలి సార్. నిర్మాణం కాంట్రాక్టర్ల ఇంట్రెస్ట్లు వేరు, ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదు. దీనికోసం అధికారి దగ్గరికి వచ్చి కలిసి, ఎందుకంటే ఈ భూసేకరణ అంతా జరిగింది జంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి గారి పేరు మీద ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ హోదాలో ఇక్కడ భూసేకరణ చేశారు. R&R ప్యాకేజ్ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకా జీలిమిల్లి మండలంలో పీనారాయణపురం పరిధిలో ఒక 500 ఎకరాలు తీసుకున్నారే కానీ లోకల్ ట్రైబ్స్కి బయట ట్రైబ్స్కి మధ్య గొడవ వచ్చేస్తారు. నకిలీ పట్టదారు పాస్ పుస్తకాల పేరు మీద ఆన్లైన్ చేస్తున్నారు. మాకు భూములు ఇచ్చారు కానీ భూముల్లోకి వెళ్తుంటే గొడవలు వస్తున్నాయని చెప్తే అధికారులు, ఆ గతంలో ఇచ్చిన అధికారులు ఏం చేశారో మాకు తెలియదు, మేమేం చేయలేము, దాని మీద కోర్టు కేసులు ఉంటున్నాయని చెప్తున్నారు. రెంట్కి చెడ్డ రేవడైపోయింది. ఇక ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇచ్చిన భూముల్లోకి వెళ్దామంటేనేమో స్థానికంగా గిరిజనులకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. దీనికోసం ఆర్డీఓ గారిని కలిసి మా సమస్య వినతిపత్రం రూపంలో చెప్పి ఆ తర్వాత న్యాయం జరగకపోతే కోర్టుల ద్వారా నన్ను ఫైట్ చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగా వచ్చాను సార్. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఐక్యత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే జరిపించాలి, వెంటనే పరిష్కరించాలి. జీలిమిల్లి మండలంలోని గిరిజనుల భూ వివాదాన్ని వెంటనే ఇవ్వాలి. వివాదం లేని భూములను గిరిజనులకు నిర్వాసితులు వెంటనే పోరాడతాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల హక్కుల కోసం పోరాడతాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల హక్కుల కోసం జరగాలి. పోలవరం ప్రాజెక్టులకు న్యాయం వెంటనే జరిపించాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం వెంటనే రక్షించాలి. నిర్వాసితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు భూములు వెంటనే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు సంబంధించి రెండోది ఏంటంటే మేడం, 7 మండలాలకు సంబంధించి అధికార నిర్వాసితుల్లో 2 లక్షల మంది ఆదివాసీలు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళల్లో 2014లో కొంతమంది బయటకు వచ్చేసారు. మనకి గ్రామాలు పోలవరం వాళ్ళకి ఇప్పుడు వరకు చట్ట ప్రకారం R&R 2019 వరదలకు తట్టుకోలేక ఇక్కడ చల్లారుగుడు వచ్చేసింది. 800 కుటుంబాలు ఇంకక్కడున్న వాళ్ళ బాధలు కూడా ఎలా ఉంటున్నాయంటే వరదలు వస్తే సార్ రోడ్ల మీదకి కరెంట్ కొట్టలేదు. మన అధికారులు కూడా అక్కడికి వెళ్ళే పడిగాపులు కాదు. వచ్చిన ప్రతి అధికారి లేదా వరదలు వచ్చిన సందర్భంలో ప్రతిసారి చేసే మాట ఏంటంటే మీకు త్వరలో R&R ప్యాకేజ్ ఇచ్చేస్తాను. గడిచిన ప్రభుత్వాలు అలా చెప్పుకుంటానే వెళ్ళిపోయింది. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే R&R ప్యాకేజ్ పెంచుతానని ఒక జీవో తెచ్చారు మేడం 1824. ఆ జీవో ప్రకారం 10 లక్షలు ఇస్తానని చెప్పారు మేడం. ఇప్పటి వరకు 10 లక్షలు కాదు కదా, పాత చట్ట ప్రకారం కూడా R&R ప్యాకేజ్ డబ్బులు మేమేమంటున్నామంటే ఇప్పుడు వచ్చిన 12,500 కోట్లు ప్రాజెక్ట్ నిర్మాణం కోసమో లేకపోతే కాలువల నిర్మాణం కోసమో కాంట్రాక్టర్ల కోసమో కాకుండా ముందు జీవనోపాధి లేకుండా ఇక్కట్ల పాలైపోతుంది R&R ప్యాకేజ్. వీళ్ళందరికీ R&R ప్యాకేజ్ ఇవ్వాలనేది ఈ రోజు తమరు చెప్పుకోవడానికి మేము వచ్చాము. తమరు ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి ఈరోజు నిర్వాసితులు కొంతమంది ఇంకా బయలుదేరారు మేడం. మాకు దేవుడు సహకరించట్లేదు. ఈరోజే కట్కూరు అనే నిర్వాసిత గ్రామంలో మనిషి తెచ్చుకోవడం వల్ల 200 మంది అక్కడ ఆగిపోయి లేకపోతే ఒక 500-600 మంది ఇక్కడ రావాలి. తమ దయతో రివ్యూ మీటింగ్ మీరు ఇక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారే కాదు, ఈ సల్లార్గూడు భూసేకరణకు సంబంధించి భూసేకరణ అధికారి కూడా అట్లాగే జీలిమిల్లి మండలంలో భూసేకరణ జరిగింది. అది కూడా మన ఆఫీస్ ఆధ్వర్యంలోనే జరిగింది. టీనారాయణపురం గ్రామ పరిధిలో భూములు తీసుకున్నారని గిరిజనుల మధ్య గిరిజనులకు వివాదాస్పదమైన భూములు తీసుకోవడం, అక్కడ నిర్వాసితులు భూములు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి బయట వడ్డీలకు తెచ్చుకుంటుంటే లక్ష లేదా నాకు వచ్చేస్తుంది కాబట్టి R&R 10 అయినా పర్లేదు 20 అయినా పర్లేదు అని చెప్పేసి చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. 800 కుటుంబాలు వస్తే పిల్లలకి స్కూల్ లేదు, కనీసం అంగన్వాడీ సెంటర్ లేదు. డ్రాప్ అవుట్స్లో కూలీలు కలిసి వీటన్నిటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తారు. మీరు మేడం గారు కనపడాలి, మీరు కాదు. మేడం 2022లో గోదావరికి వచ్చామండి. గోదావరి వరదలకు ఇక్కడికి వచ్చాము. దాదాపు 750 కుటుంబాలు. 750 కుటుంబాల్లో తాటికురుగం పంచాయతీ అనేది ఒక శ్రీరాంపురం, జగన్నాథపురం, తాటికురుగం దాదాపుగా 300 కుటుంబాలు అక్కడే ఉన్నాయండి. ఆ 300 కుటుంబానికి ఇప్పటికీ రూపాయి ప్యాకేజ్ ఇవ్వలేదు. గత సీఎం గారు 2 సార్లు వేలేర్పాటు వస్తే అక్టోబర్ నెలాఖరు అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా రూపాయి ఇవ్వలేదు. కనీసం మాకు వచ్చిన తాటికురుగంలో ఉన్న 3 కుటుంబాలకు పూర్తి ప్యాకేజీ, మిగతా గ్రామాల్లో మిగిలినటువంటి ప్యాకేజీ కూడా వర్తింపజేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి రూపాయికి రూపాయి వడ్డీ తీసుకున్నారండి. లక్షకు లక్ష తీసుకొని అప్పులు పాలయ్యి ఇప్పుడు కూలి పనికి వెళ్ళడానికి కూడా కూలి లేదండి. అక్కడ జీవనోపాధి అనేది లేదు. రోడ్లో ఏదైనా హాస్పిటల్ అర్జెంట్ అయితే రోడ్డు అనేది అసలు లేదండి. స్కూల్ బస్సులు రావడానికి నడిచి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉందండి. వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి. మౌలిక సదుపాయాల విషయం వస్తే మాత్రం ఏమీ లేదండి. మమ్మల్ని గాలిగా వదిలేశారు. పోలవరం నియోజకవర్గంలో మా వాటర్ ఐడీస్ అని అక్కడ ఉన్నాయండి. మేమున్న ప్లేస్ ఏమో చింతలపూడి నియోజకవర్గం. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ మీరు అక్కడ ఉన్నారు, మేము చేయడానికి లేదంటారు. ఆధార్ లింక్ అక్కడ ఉంది. ఇక్కడ ఏదైనా చెప్దామంటే మీరు అక్కడ ఉన్నారని చెప్తున్నారు. మాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అది ఒకసారి ప్యాకేజ్ నాకు ప్యాకేజ్ అనేది సంపూర్ణంగా R&R ప్యాకేజీ ఇంటి వాల్యుయేషన్ సంపూర్ణంగా ఇస్తే మా ఆధార్లో ప్రూఫ్స్ అన్నీ కూడా జంగారెడ్డిగూడ మండలంలో మార్చుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా
సౌకర్యాలు పనులు కూడా దీనివల్ల బాగుంటాయి. ఇంకొక సమస్య ఉంది మేడం. ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేపడతారు మేడం. ఈ ఉపాధి హామీ పనులకి పేమెంట్ కానీ పనులు ఇవ్వాలన్నా కానీ జాబ్ కార్డు ఇక్కడ జనరేట్ అవ్వాలి, అది ఆధార్ కార్డు కూడా ఇక్కడ జనరేట్ అవ్వాలి. ఇవి రెండు ఇక్కడ లేవు, వీళ్ళేమో అక్కడ లేవు. చేస్తే అక్కడ పని చేయాలి, అప్పుడు మాత్రం ఇక్కడ ఉపాధి హామీ పథకం అనేది ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడ చేసుకుందామంటే కనీసం 100 రోజులు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మేడం, 2017లో జరిగిన సర్వేలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసం కొంతమంది స్థానికంగా లేదని, కొంతమంది ఆడపిల్లలు పెళ్ళై బయటకు వెళ్ళిపోయారని చెప్పేసి లిస్ట్ నుంచి తీసేశారు మేడం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వయసు వచ్చిన ఆడపిల్ల ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసం ఎన్ని సంవత్సరాలు పుట్టింట్లో ఉంటారు మేడం? కనీసం ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించట్లేదు. కాబట్టి కొద్దిగా సీరియస్ ఇష్యూస్ తమకు కొద్దిగా మీరు మాకు ఇక్కడ తరలి వచ్చిన వాళ్ళు సర్వే చేయించి మన ప్యాకేజ్ అతి త్వరలో. అధికారులందరికీ నమస్తే అండి. నా పేరు పడాల ఉమ. నేను పోలవరం ముంపు గ్రామానికి చెందిందాన్ని, సౌగిరి గ్రామం మాది. మేము వచ్చి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంచుమించు వేలేరుపాడలు వచ్చి 5 సంవత్సరాల వరకు అవుతుందండి. ఇంతవరకు మమ్మల్ని చూసిన వాళ్ళు కానీ, ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న అధికారి కానీ ఎవరూ లేరు. మా ప్యాకేజీలు పడకపోగా మేము ఇక్కడికి వచ్చి అప్పులపాలు అయిపోయామండి. సరైన త్రాగునీరు వసతి లేదు. ఉండడానికి ఉన్న కట్టించిన ఇల్లు కూడా నీళ్లు కారుతున్నాయండి. ఉండడానికి, తినడానికి తిండి కానీ వసతులు కానీ సరిగా లేవండి. మేము నడవడానికి రోడ్డు లేదు. పైగా పిల్లలు చిన్నపిల్లలండి. ఉన్న వాళ్ళందరూ సంవత్సరం లోపు నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు చాలామంది ఉన్నారండి మా కాలనీలో. వాళ్ళకి ఇంతవరకు అంగన్వాడీ కానీ, హై స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ అసలు ఏమీ అవైలబిలిటీ లేవండి. ఒకవేళ బయటికి పంపిద్దామన్నా కానీ రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేక పిల్లలు బస్సులో వెళ్తుంటే బస్సు 1-2 సార్లు కూడా బోల్తా పడడం జరిగిందండి. దయచేసి మాకు రోడ్లు కానీ, మేము తాగడానికి, తినడానికి కనీస వసతులు, అలాగే మా కాలనీలో ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కనీసం మేము చేసుకోవడానికి ఉపాధి అయినా కల్పించగలరని గవర్నమెంట్ వారిని ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నామండి. మాది వేలేరుపాడండి. మేము 2022 గోదావరికి ఇక్కడికి రావడం జరిగిందండి. మాకు పోలవరానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కానీ, ఇళ్ళకి సంబంధించి టెచ్చర్ అల్వి కానీ మాకు ఇక్కడికి వచ్చాక కనీసం మౌలిక వసతులు కానీ ఏమీ కల్పించట్లేదండి. నీళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. నీళ్ళు కానీ ఏమి అసలు పనులు కూడా మాకు ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా ఏమీ లేవండి. ఖాళీగా కూర్చొని ఉంటున్నాం. చేతైనంత వరకు ఎక్కడన్నా అప్పులు పుడితే అప్పులు చేసుకొని తింటున్నాం సార్. మాకు ఈ పోలవరం ప్యాకేజీ వస్తుందని, ఈ ప్యాకేజీ గురించి ఎవరు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం కానీ ఎవరు ఆ ప్యాకేజీ గురించే మాట్లాడట్లేదు. ఆ బాధతోనే మా ఊరంతా తరలి రావాలనుకున్నాం సార్. కాకపోతే కొంచెం అనుకోకుండా ఒక ఆమె చనిపోవడంతో కొంతమంది రాలేకపోయారు. ఆర్ఎండ్ఆర్ పడేలాగా చేసి మాకు ఆర్ఎండ్ఆర్ పడితే మాకున్న అక్కడ ఆధార్ కార్డులు కూడా ఇక్కడ మార్చుకుంటాం సార్. ఇక్కడ ఏదైనా మాకు కొద్దిగా తెలిసింది ఇక్కడ పనులు చేసుకోగలుగుతాం. అక్కడ నుంచి ఇక్కడికి మట్టి పని చేయాలన్నా కూడా మాకు అది ప్రూఫ్స్ మారాలండి. అందుకోసం అందరికీ ధన్యవాదాలు. మాకు కొద్దిగా ఇది వచ్చేలాగా చేయండి ప్రభుత్వం. ఈరోజు సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక, అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని, వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 2005 నుంచి ప్రారంభించిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిర్వాసిత గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమంట బతుకుతున్నాయి. మరి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అని చెబుతూనే ఆ ప్రాజెక్టు కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు మేమే నిర్మించుకుంటామని చెప్పడం వల్ల ఒక దోబూసులాట జరుగుతూ ఉంది నిధుల కేటాయింపుల్లో. ఇందులో భాగంగా నిర్వాసితులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత ముంపు గ్రామాల నుండి 2 ఫేజుల్లో కొంతమంది పునరావాస కాలనీలకు వచ్చేసారు. 2014లో ఒక 8 గ్రామాలు పోలవరం మండలంలోను, సుమారు జీలుగుమిల్లి, బొట్టాయిగూడెం, జంగారెడ్డిలో ఉన్నటువంటి చల్లారగూడెం పునరావాస కాలనీలకి ఒక 3,000 కుటుంబాలు తరలి వచ్చారు. అయితే వీళ్ళు రావటం అయితే జరిగింది, కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇవ్వాల్సినటువంటి భూమి కూడా కొంతమంది గిరిజనులకు ఇవ్వలేదు. ఇచ్చిన భూములు ఏవైనా ఉన్నాయంటే జీలిమిల్లి మండలంలో వివాదాస్పదమైన భూములు ఇవ్వడం వల్ల అవి కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వచ్చిన నిర్వాసితులు ఎవరికీ కూడా స్థానికంగా చేసుకోవడానికి వ్యవసాయ పనులు లేక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందక ఇక్కట్ల పాలు అవుతా ఉన్నారు. మరి 2017లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో భాగంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. కొంతమంది జీవనోపాధి కోసం బయట ఊర్లకు వెళ్ళి పోయినటువంటి కుటుంబాలని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లిస్ట్ నుంచి తీసేశారు. మరి 2011 సర్వేలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో
R&R ప్యాకేజ్కి అర్హులైనప్పటికీ కూడా 2017 లిస్టులో వాళ్ళ పేర్లు తొలగించారు. కారణాలు ఏం చెప్పారంటే భూశాఖ అధికారులు వీళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, వేరే చోటుకి వెళ్ళిపోయారు, స్థానికంగా లేరు అనేది. అర్హులైనటువంటి 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. 500 మంది జనాభా ఉంటే ప్రత్యేక పంచాయతీలుగా నోటిఫై చేయొచ్చు, అది భూసేకరణ చట్టంలోనే ఉంది. మరి పునరావాస కాలనీలో 1000 కుటుంబాలు వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన ప్రత్యేక పంచాయతీలుగా కూడా ప్రభుత్వం నోటిఫై చేసి రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అంటున్నాము. R&R ప్యాకేజ్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలి. ఎందుకంటే అధిక వడ్డీలకి 10 రూపాయలకి లక్షకు కూడా ఇస్తాము అని చెప్పేసి R&R ప్యాకేజ్ పేరు మీద అప్పులు తెచ్చేసింది. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కూడా ఆగిపోయి మరి ఇది ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందు ఫేజ్లో అంటే కాంట్రాక్టర్లకో లేకపోతే కాలువ పనులకో నిర్మాణం కోసమో నిధులు కేటాయింపులు కాకుండా నిర్వాసితులకి ముందుగా R&R ప్యాకేజ్ డబ్బులు చెల్లించి నిర్వాసితులు ఆదుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేస్తాం.